మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏలియాతో దేవుడు మాట్లాడి బలపరిచి కెరీతు వాగు దగ్గరికి దేవోదేవుడు పంపించాడు. ఒక దూత ద్వారా అతను బలాన్ని పొందుకున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వచ్చాడు. నిజంగా దేవుడు మనతో మాట్లాడేటువంటి వాడండి. మన దేవుడు మాట్లాడినటువంటి మోగబొమ్మ కాదు, మన దేవుడు విగ్రహము కాదు. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, మన దేవుడు చూచేటువంటి దేవుడు, మన దేవుడు కనికర సంపన్నుడు. అందును బట్టి ప్రభువుని ఎంతగానో మనం గణపరచాలి. నా జీవితంలో చాలా సందర్భాల్లో దేవుడు నాతో మాట్లాడారు. కళల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, దర్శనాల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు, పరిస్థితుల ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. నేను కష్టంలో ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని వినిపించి నాతో మాట్లాడారు. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడతాడు. కష్టకాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆపద వేళ నమ్ముకోదగిన సహాయకుడు. మన జీవితాల్లో కూడా ఆయన మనతో మాట్లాడేటువంటి వాడు. ఇర్మియా 33:3 మనకు తెలుసు. ఆయన మొర్ర పెట్టినప్పుడు మనకు జవాబునిస్తాడు. మన గ్రహింపులైన గొప్ప సంగతులను ఆయన మనకు తెలియజేస్తాడని ఇర్మియా 33:3 రాయబడింది. కీర్తన గ్రంథం 86 కీర్తన 7వ చరణంలో, నీవు నాకు ఉత్తరం ఇచ్చి వాడవు, ఆపత్కాలం ముందు నేను నీకు మొర్ర పెట్టేదను. ఎస్, దేవునికి మొర్ర పెడితే మనకు ఆయన జవాబునిచ్చేటువంటి వాడు, మనతో మాట్లాడేటువంటి వాడు ఆయన.